హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్ అన్నది మనకి చంక ముడతలు లేకుండా, అలానే మనకి పఫ్ అన్నది పర్ఫెక్ట్గా ఎలా రావాలి, ఎలా కుట్టుకోవాలి, అది చిన్న సైజ్ బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి, హ్యాండ్ లెంత్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు నీట్గా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అన్నది అర్థమవుతుంది అనమాట. మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ కింద క్రాస్గా క్లాత్ ఏమైనా ఉంటే ఒక లైన్ అన్నది వేసుకోండి. వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మనము బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదా పట్టి, ఆ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా వదులుకోవాలన్నమాట. ఇలా వదులుకున్న తర్వాత మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఈ ఆల్తీ బ్లౌజ్ని మనకి ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ ఎంతో పెట్టుకోవాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మనకి టక్స్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనము ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. అలానే పైన ఒక హాఫ్ ఇంచ్కి మనకి షోల్డర్ దగ్గర కుట్టు పడుతుంది కదా, ఆ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇక్కడ మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో ఎగ్జాక్ట్గా మనకు అక్కడికే వచ్చేలాగా ఇలా ఒక లైన్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ ఎంతో తెలిసిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. నడుము లూజుని బట్టి మనం మొత్తం బ్లౌజ్ అంతటిని కట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కొలతలు తెలియకపోయినా పర్లేదండి, ఓన్లీ నడుము లూజ్ తెలిసిందనుకోండి మనం ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అండి. ఇలా మనము నడుము లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 25 ఇంచులకి ఒక గీత అన్నది ఎక్కువ ఉందన్నమాట. ఒక గీత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి ఏం అవసరం లేదండి, 25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా 25 ఇంచుని మనం 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 భాగాలు చేయడం రాకపోతే ఇలా మనము టేప్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనము 25 ఇంచులకి ఇలా 4 మడతలు వచ్చేలాగా టేప్ని ఇలా మర్చుకోవాలన్నమాట. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక ఫోల్డ్ అన్నది వస్తుంది కదా, దాన్ని మనం ఇక్కడ మార్కింగ్కి తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 6.25 ఇంచ్ అన్నది వచ్చిందండి. 6.25 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి ఒక ఇంచ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా, టక్స్ కోసం వదులుకోవాలి. అలానే 2 ఇంచులు అన్నది కుట్ల కోసం వదులుకుంటున్నానండి. మీ కస్టమర్ యొక్క చాయిస్ని బట్టి మీరు ఎక్స్ట్రా వదులుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అంటే చిన్నపిల్లలదే కాబట్టి అంటే వీళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయినా వీళ్ళకి ఇబ్బంది రాకుండా నేను ఇలా క్లాత్ అనేది ఎక్కువ వదులుతానమాట. దానికోసం నేను ఇక్కడ 2 ఇంచులు అనేది కుట్ల కోసం తీసుకున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 25 ఇంచుల బ్లౌజ్ కదండి, మనకి 4 భాగాలు చేసుకుంటే మనకి 6.25 అన్నది వచ్చింది కదా, అది చెస్ట్ కోసము 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి 7.25 ఇంచ్ అన్నది వస్తుంది. అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 1 ఇంచ్ కలుపుకున్నాం అనమాట. ఇక్కడ నెక్కి షోల్డర్ కలుపుకొని ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 4.5 తీసుకుంటే సరిపోతుందండి. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి మనకి 4.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ అలా కాదు 28, 30 అట్లా ఉందనుకోండి 5 ఇంచులు కానీ వాళ్ళ నెక్కుని బట్టి 5.5 ఇంచు కానీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4.5 ఇంచు తీసుకున్నాం అనుకోండి ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది అనమాట. అంటే 2.5 ఇంచు వచ్చేసి మనకి షోల్డర్ కోసము, 2 ఇంచులు వచ్చేసి మనకి నెక్ కోసం అనమాట. ఇదే 4.5 ఇంచుని మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవాలి. ఇలా 4.5 ఇంచుని ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ని బట్టి తీసుకోవాలనుకోండి అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడికి ఉంది కదా మనకు, ఇక్కడికి కరెక్ట్గా మనం ఇలా స్ట్రైట్గా టేప్ ఇలా స్కేల్ అన్నది పెట్టేసామనుకోండి మనకి నీట్గా ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అన్నది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి 4.25 ఇంచ్ అన్నది ఉందన్నమాట. 4.25 ఇంచ్ అంటే 5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా 4.5 ఇంచ్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. లేదు ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ నుంచి అంటే 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 5 ఇంచులకి మనకి ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్న వేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక లైన్ అన్న వేసుకొని ఇలా మిడిల్కి
మనము ఇలా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 4.5 ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే ఇలా చెక్ చేసుకోవాలండి. నాకు ఇక్కడికే వచ్చిందనమాట 4.5 ఇంచ్కి. ఇలా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్కి 1.25 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 24 ఇంచులు అట్లయితే 1 ఇంచ్ మనం మార్క్ చేసుకున్నా సరిపోతుంది. దీన్ని మనము ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి కదా. చెస్ట్ లూజ్కి వచ్చేసి మనకి 7.25 ఇంచ్ కదండి. 7.25 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచులు కుట్ల కోసం ఇలా వదులుకొని ఇక్కడ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అన్నది ఇలా ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్ని కలుపుకుంటూ ఈ లైన్లోకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి మనకు ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మనము ఇక్కడ 4.5 ఇంచ్ ఉందన్నమాట. అదే 4.5 ఇంచ్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మనకి 2.25 ఇంచ్ అన్నది తీసుకుంటున్నాను అనమాట. మనం పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 2.25 ఇంచ్ అన్నది తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ సైజ్ వాళ్ళు మాకు నెక్ ఎక్కువ కావాలి, విడత ఎక్కువ కావాలనుకున్నారు అనుకోండి, మీరు 5 ఇంచులు తీసుకొని 2.5 కూడా తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకున్నప్పుడు మనకి షోల్డర్స్ జారుతాయి కదా, అప్పుడు వచ్చేసి ఇలా మనం మిడిల్ లెగ్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి షోల్డర్స్ జారు, అలానే నెక్ డీప్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అలా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ చాయిస్ని బట్టి మీరు తీసుకోవాలి. ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్న డ్రా చేసుకోవచ్చు అండి. నేను ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ టీజ్గా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్ కటింగ్ అంటే మనకి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం నార్మల్గానే స్ట్రైట్గా పెట్టేస్తాం కదా, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా మనకి అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలండి నెక్ తీసుకోవడం కోసం. ఎందుకంటే మనం కింద ఒక పావు ఇంచు పైన మనము లెంత్ ఎక్కువ తీసుకున్నాం కదా, దానికోసం అన్నది ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచులు అనమాట. అలానే మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ ఇలా లోతుకు తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ కూడా మనం లోతుకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి పైకి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ షేప్ అన్నది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్టీ బ్లౌజ్ నుంచి తీసుకుంటే మనకి చూడండి, ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి ఉందనుకోండి, మనం 2.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈక్వల్గా ఉందనుకోండి, మనము 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఒక 30 ఇంచ్ పైన మనకి పైకే ఉంది కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచుకు ఉందన్నమాట. 3.5 ఇంచ్ మనకి షేప్ బెల్ట్కి వచ్చేసరికి 3 ఇంచులు, 6.5 ఇంచ్కి మళ్ళీ మనకి ఇక్కడ టక్స్కి పోతుంది కదా, మనకి 6 ఇంచులు అనేది కరెక్ట్గా లెంత్ అనేది సరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా మనకి 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని
చెస్ట్ సైజుని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏం మార్క్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మార్క్ చేసుకోవట్లేదు అనమాట. ఇది చూడండి మనకి షేప్ అన్నది ఇలా వస్తుంది కదా, నేను ఇంకో 1/2 ఇంచ్ కూడా ఇలా తగ్గించే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే మనం 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఉన్నప్పుడు నేను ఇక్కడ 1/2 ఇంచ్ కూడా ఎందుకు తగ్గించానంటే మనకి షేప్ బెల్ట్లో మనం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది లేకుంటే కేవలం మనకి చెస్ట్ లేదు కాబట్టి మనకి పఫ్ అన్నది ఎక్కువ వస్తుంది అనమాట. అందుకోసం అన్నది నేను ఇక్కడ తగ్గించి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి నేను ముందే చెప్పాను కదండి పఫ్ హ్యాండ్స్, కానీ పఫ్ హ్యాండ్స్ కోసం మనం ఎలా కట్ చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మనము 4 మడతల మీద ఇలా మడుచుకోవాలన్నమాట. ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడ ముందుగా 2 ఇంచులు అన్నది వదిలేసుకొని 2 ఇంచులు కానీ అది మీ ఇష్టం అనమాట. 3 ఇంచులు కానీ అది మీకు ఎంత ఇష్టమైతే అంత మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి కూడా 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అన్నది వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనము ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూద్దామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ అన్నది ఉందన్నమాట. అదే 4.5 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ వచ్చేసరికి మనకు 5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకు 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మన కుట్లతో కూడా కలిపి 5.5 ఇంచు ఉంది, 5 ఇంచులు ఉంది కాబట్టి మనం 3 ఇంచుల వరకు 28-30 సైజు వాళ్ళకి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మరీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని కింద నుంచి మనకి 2 ఇంచులు వస్తుంది కదా, ఈ 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అన్నది ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి నడుము లూజ్కి మనం ఎంతైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అంత ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మనం నడుము లూజ్కి 6.5 తీసుకున్నాం కదా, ఇక్కడ అదే 6.5 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది కుట్ల కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ అన్నది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ అన్నది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అన్నది నార్మల్గా మనం డౌన్కి ఎలా అయితే మార్క్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఒక 1 ఇంచ్ అన్నది ఇలా పైకి ఉండేలాగా ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి సెంటర్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ మనం ఎక్స్ట్రా ఎంతైతే వదులుకున్నామో అంతా వదులుకోవాలన్నమాట. మనం పఫ్ పెట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఇటు సైడ్కి పెట్టుకొని ఇక్కడ నుంచి పఫ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది లోతు తీస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.